పావనం పట్టుకొని శేఖర్ రమ్య వాళ్ళు దప్పు సప్పుడుతోటి ఇంటికి వచ్చారనమాట. సో ఇలాంటిది ఒకటి ఉంటుంది, నాకు నా పెళ్ళి కాకముందు తెలీదు. సో మేమందరం బోనాలు తీసినప్పుడు రమ్య వాళ్ళు ఎందుకు తీయలేదు అన్నారు కదా. సో రమ్య వాళ్ళు స్పెషల్గా దేవుడికి మొక్కున్నారు. సో వీళ్ళ ఊరికి కొన్ని ఆచారాలు ఉంటాయి అనమాట. సో ఆచారంలో ఇదొకటి. సో రమ్య వాళ్ళు దేవుడి కోసం మొక్కున్నారు కాబట్టి వాళ్ళు సెపరేట్గా వేస్తా అన్నారు. మనమేమో జాతర అప్పుడు తీసినాం మా అత్తగారి ఇంటి దగ్గర బోనాలు. సో ఇవి రమ్య వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు అనమాట. సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నిన్న గొంతు అస్సలు బాగాలేదు, నిన్న పెట్టాల్సిన వీడియో ఇది. గొంతు బాగాలేక వీడియో పెట్టలేదు. ఐ ఆమ్ సో సారీ. సో నైట్ డిన్నర్ చేసి ఎంచక్క వచ్చాము. నిన్న శేఖర్ బర్త్డే అయింది, విష్ చేయండి అందరు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ విష్ చేసిన వాళ్ళందరికీ. సో డిన్నర్ చేసి వచ్చాం ఇంటికి. మా అత్తయ్య పాపం మేము వచ్చే వరకే బెడ్ అంతా వేసి పెట్టింది. పిల్లలు సగం నిద్రలో ఉన్నారండి. 12:30 అయింది మాకు రావడానికి. రేపు ఎర్లీ మార్నింగ్ లేచి రమ్య వాళ్ళ అత్తగారింటికి వెళ్ళాలి, ఎందుకంటే బోనాలు అక్కడే తీస్తారు కాబట్టి. సో నైట్ వచ్చినాక మా అత్తమ్మ అప్పుడే పడుకున్నట్టుంది, మళ్ళీ లేచింది. మా అత్తయ్యకి ఒకసారి లేస్తే నిద్ర అస్సలు పట్టదనమాట. సో ముందు నీళ్ళు తాగుదాము. ఎండాకాలం సిటీలో తగ్గి వర్షాకాలం స్టార్ట్ అయింది, కానీ ఊర్లో స్టిల్ ఎండాకాలమే నడుస్తుంది. అసలు ఎండ తగ్గుతూనే లేదు, వర్షం పడుతూనే లేదు. సో ఇది వచ్చేసి గాలిపల్లి జాతర అయ్యాక 10 days తర్వాత ఇప్పుడు వీలు చేస్తున్నారు. మొన్న జాతర ఎప్పుడో మేము తీసినాం. సో 10 days తర్వాత ఇప్పుడు వీలు తీసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి పీరియడ్స్ అవి అవడం వల్ల పోస్ట్పోన్ అయి ఉండే. తర్వాత పిల్లలు పడుకున్నారు. ఇంకా ఊర్లో స్టిల్ వర్షాలు పడలేవు, ఎప్పుడైనా కొంచెం దుబ్బురు పడుతుంది, అందుకే బాగా ఉడకపోస్తుంది అనమాట. సో మా అత్తయ్య మేము వచ్చే వరకే బెడ్ ఇవన్నీ వేసి పెడుతుంది. మా అత్త బంగారం అండి. సో అత్తయ్య ఏంటంటే అక్షయ్ అత్తయ్య ఒక దగ్గరే పడుకుంటున్నారు, రమ్యలు అటు సంఖకు, మేమేమో ఇటు సంఖకు. అక్కడ మధ్యలో అక్షయ్ అత్తమ్మ పడుకుంటారు. టేబుల్ ఫ్యాన్ ఉంది మాకు, సో వాళ్ళు టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటారు. సో మా అక్షయ్ పడుకుంటే మా అత్తయ్యకి అక్కడ ప్లేస్ సరిపోతలేదు. సో సెపరేట్గా చేప వేస్తాను అనమాట. సో ఇది మా ఇంట్లో ఉన్న అర్ర అన్నమాట. దీన్ని అర్ర అంటాం, ఊర్లో అయితే తెలంగాణ సైడ్ అర్ర అంటాం, అంటే ఒక సైడ్ ఒకలా అంటారు. సో గది అంటారు, అర్ర అంటారు, మేమైతే అర్ర అంటాం. సో ఈ టేబుల్ ఫ్యాన్ ఎందుకు కొన్నావా అని అప్పుడు మా శేఖర్ నందును, కానీ ఎంత బాగా పనికి వస్తుందో. సో గుడ్ మార్నింగ్. సో మార్నింగ్ అయిపోయింది, నైట్ అది. సో ఇది మార్నింగ్. మా రమ్మిగా ఎర్లీ మార్నింగ్ 4కి లేచి వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళింది. మొత్తం మేము వచ్చిందే 12:30, పడుకోనికి 1 అయింది. సో ఎర్లీ మార్నింగ్ 4కి లేచి వాళ్ళ అత్త ఇంటికి పోయి వాళ్ళందరూ ఆ ఇల్లంతా కడిగేసి వచ్చారంట. సో తర్వాత మనం ఇప్పుడు వెళ్ళిపోవాలి. రమ్య ఏంటంటే డ్రెస్ తెచ్చుకుంది, ఈ సారీ కట్టుకుంటూ వద్దని చూపిస్తుంది అనమాట. సో ఈ మా రమ్య కొత్త డ్రెస్సులు మొన్న జాతర కొన్ని తీసుకుంది, ఇప్పుడేమో ఈ బోనాలు పండుగ కదా, సో దీనికి కూడా రమ్య తీసుకుంది అనమాట. మా రమ్య దగ్గర ఒక అలవాటు నాకు బాగా నచ్చింది, కొత్త బట్టలుగా మంచిగా ఉంచుకుంటుంది. నేను కొత్త అయిపోతే అన్నీ రుబ్బేస్తా, ఎక్కడికైనా పోయేటప్పుడు నాకు బట్టలు ఉండవు. దట్టు నేను ఊరికే షాపింగ్ కూడా చేసినప్పుడు కొన్న బట్టలు మళ్ళీ కొన్ని రోజులకు నచ్చాయి. నాకేనా మీ అందరికీ ప్రాబ్లం ఉందా? కమెంట్లు చెప్పండి. మా రమ్య తిరుపతిన వెళ్ళడానికి రెడీ అయిపోతారు. రమ్య మళ్ళీ మధ్యలో వెళ్ళి ఏదో పని చేసుకొచ్చింది. సో ఇంకా ఇక్కడ చూడండి మా లవులకి స్పెడ్స్ వచ్చేదండి. సో ఇల్లంతా ఖాళీ చూసారా. ఇంకా నేను స్నానం చేసి రెడీ అయిపోవాలి. రమ్య వాళ్ళ డప్పులతోటి ఈడికి వెళ్తారు. ఏడికి ఏదో అంటారండి దీన్ని, పావనం పట్టుకొని జోగుకి వెళ్తారు. జోగుకి వెళ్ళడం అంటే ఏంటో నన్ను అడగండి, నాకు తెలియదు. సో జోగుకి వెళ్ళాలి మనం. తేజ్ అప్పుడేమో మేము రాకముందే అత్తయ్య మామయ్యలు బోనాలు జోగుకి వెళ్ళడం అన్నీ వేసేస్తారు. రితుబడికి మనం తిరిగినాం, నేను తిరుపతి అన్న, మా శేఖర్, మా రమ్య మేము తిరిగినాం అనమాట. బోనాలుగా రమ్య నేనే ఎత్తుకున్నాం, వద్ద మరదలు ఎత్తుకుంటారు బోనాలు. సో ఇప్పుడు ఇక్కడ టీ పెడతా ఉన్నాను. టీ అందరికీ పెట్టాను, మళ్ళీ అందరు బయటికి వెళ్ళిర్రు, మళ్ళీ బంద్ చేసిన, మళ్ళీ పెట్టినా, మళ్ళీ బయటికి పోయారు. ఛాయ్ కాస్త బొగ్గ అయిపోయిందండి. ఈ ఛాయ్లు అందరు ఒక్కటేసారి కూర్చొని తాగేటట్టు ఉంటేనే ఛాయ్ పెట్టాలి. సో ఈ వీడియోలో జోక్కి మన ఇంటికి వాళ్ళు వస్తారు. సో ఆ ప్రాసెస్ ఎట్లుంటుంది మా ఊర్లో అనేది మీతో షేర్ చేస్తాను. సో అది ఇక్కడ ఛాయ్ మాత్రం మా ఇంట్లో అందరం కలిసి తాగుతాం, ఏది ఏమైనా కూడాను. సో ఛాయ్ పెట్టినా మా రమ్యకి ఈలోపు మా పెద్ద మళ్ళీ ఫోన్ చేసింది, ఎంతసేపు తొందర రండి, బోనాలు తొందర అయిపోవాలని చెప్పేసి. సో ఇది చూడండి, చూసిరా మా అత్తయ్య ఇప్పుడు పూజ చేస్తారు. పూజ చేసి అత్తయ్య రమ్య వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్తుంది, ఎందుకంటే బోనం వండడానికి. వీళ్ళు జోక్కి వెళ్ళొచ్చే వరకు బోనం వండడానికి. రమ్య వేసుకున్న ఈ డ్రెస్ నాకు బాగా నచ్చిందండి, మంగళాలు తీసుకుందంట. సో మా తిరుపతి సెలెక్షన్ చాలా బాగుంటుంది. మా రమ్య సెలెక్ట్ చేయదు, మా తిరుపతి చేస్తాడు.
రమ్య పెళ్ళి కాకుండా మా అత్తయ్య వేసేదంట. సో నాకు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఫీలింగ్ ఉంటుంది, నేనే సెలెక్ట్ చేసుకోవాలి, నాకు నచ్చిందే నేను వేసుకోవాలి. నేను వేరే వాళ్ళు సెలెక్షన్ అడిగినా కూడా ఫైనల్గా నాకు నచ్చిందే తీసుకున్నాను. అది చిన్నప్పటి నుంచి నాకు బిల్డ్ అయిన మెంటాలిటీ. సో అట్లా మా రమ్యకి నీకు నచ్చేవో తీసుకోవాలి, లేదు వద్దు నాకు తెలియదు, వద్దు నాకు సెలెక్ట్ చేయరాదు అంటుంది. సో మా రమ్య మెంటాలిటీ అట్లా బిల్డ్ అయింది. సో నాకు వెరైటీగా అనిపిస్తుంది తెలుసా. సో నాకు ఎప్పుడైనా శేఖర్ సర్ప్రైజ్ ఇద్దామని ఇవ్వలేడు, ఎందుకంటే నాకు నచ్చకూడదు తలకాయ నొప్పి. సో నన్ను తీసుకుపోయి కొనిస్తాడు, అందుకే ఏదున్నా. తర్వాత ఏంటంటే అత్తయ్య పూజకి పువ్వులు తెంపుతా ఉంటే మా శేఖర్ పుట్టుకుమని చెట్టు ఇరగొట్టిండు. సో మా రమ్య మా దగ్గర చూడండి ఎర్రగా అయింది. సో ఇది మన చెట్టుది, బాగా రెడ్ అవ్వలేదు. రమ్య ఏంటంటే శారీ కొనింది, బ్లౌజ్ ఇది మ్యాచ్ అయ్యిందని చెప్పేసి ఓల్డ్ బ్లౌజే అంటే నీళ్ళది ఎందుకు కట్టుకోవాలి. సో ఆల్రెడీ కుట్టించిన బ్లౌజ్ని మళ్ళీ కుట్లు ఇప్పుతుందనమాట. తర్వాత ఇక్కడ మా అత్తయ్య దేవుడు పూజ చేస్తుంది. సో మా అత్తయ్య దవదవ పూజ చేసి వెళ్ళిపోతుంది. అత్తయ్యకి ఇలాంటి చీరలు 4-5 ఉన్నాయండి. ఎవరో సమ్మర్లో అన్నారు అత్తయ్య ఎందుకు కాటన్ శారీస్ కట్టుకోవట్లేదు. అత్తయ్యకి కాటన్ చీరలు ఇంట్లో 4-5 ఉన్నాయి. ఇప్పుడు మా అత్తయ్యకి ఇప్పుడు రెగ్యులర్గా వేసుకుని చూడ ఆ చీరలే అలవాటైనాయి అనమాట. సో అవే తనకి కంఫర్ట్గా ఉంటాయి అంటది. ఇది నా మాట కాదు, మా అత్తయ్య మాట. తర్వాత మా రమ్యమ్మ రెడీ అయిపోయింది. శారీ కలరు కాంబినేషన్ నాకు భలే అనిపించిందండి. సో నా పెళ్ళప్పుడు మా రమ్య చుట్టూ చాలా పెద్దగా ఉండేది. తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి తిరుపతికి. సో తిరుపతికి వెళ్ళాక దేవుడికి తలనీళ్ళు ఇచ్చారు. సో అట్లా చుట్టూ చిన్నగా అయింది. సో ఇక్కడ నా స్నానం అయిపోయింది, మా అత్తయ్య దేవుడు పూజ చేసి నాకు బొట్టు పెట్టినారు. సో మా రమ్య ఏమో ఇప్పుడు వెళ్తుంది వాళ్ళ అత్తగారింటికి. సో రమ్య వెళ్ళిపోయినాక మా అత్తయ్య కూడా వెళ్తారన్నమాట. సో బాయ్ చెప్పిన రమ్యకి. ఈలోపు మా పెద్దమ్మ నాకు ఫోన్ చేసి ఏమైనాయి ఇంకా రాలేదా అన్నది. వస్తా పెద్దమ్మ అని చెప్పి అనమాట. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు రమ్య వెళ్ళింది కదా, తర్వాత ఏంటంటే మన ఇంటికి కూడా జోక్ వస్తాం. సో ఈ జోక్ ప్రాసెస్ అంతా నాకు తెలీదు, కానీ ఒక పెద్ద కర్ర ఉంటుంది. సో దాన్ని ఏమంటారు తెలియదు, చేతిలో ఏమన్నానండి మీకు మునుపు నేను. సో ఇట్లా శివుడిది ఉంది చూడండి, అది ఈ 2 పట్టుకొని తిరుగుతారు అనమాట. అంటే ఒక 5 హౌజెస్లోకి వెళ్తారు. ఆ ఇల్లులుగా ఊళ్ళో పెద్దోళ్ళయి అన్నట్టుగా అంటారు అనమాట. సో నాకు తెలీదు, అందుకే డీటెయిల్గా ఏం చెప్పట్లేదు. వీళ్ళు ఏంటంటే మన ఇంటికి వస్తారు కాబట్టి మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు జోక్కి నువ్వే జోగి ఇవ్వాలి బిడ్డ అన్నది. సో అది ఎట్లా ఇవ్వాలి నాకు తెలియదు. మా అత్తయ్య నాకు ప్రాసెస్ చెప్తుంది. ముందు వచ్చిన ముందు వాళ్ళు లోపలికి రాగానే కాళ్ళకు నీళ్ళు పోయి, తర్వాత అక్కడ ఇది ఉంటుంది కదా మన దేవుడిది. సో ఆ దేవుడికి ముందు బొట్లు పెట్టు, చుట్టూ బియ్యం పోయి ఇవని చెప్పి పిచ్చి తల్లి అంటుంది. మళ్ళీ మాతో ఈ పిచ్చి పిల్ల ఎట్లా అర్థమవుతుందో ఏమో నీకు అంటుంది. కానీ నిజంగానే చాలా థింగ్స్ నాకు తెలీదు. మేబీ అంటే మా ఇంట్లో అట్లాంటివి లేవు. మా ఇంట్లో ఎప్పుడు పోచమ్మకి వెళ్ళమ్మకి చేసుకుంది లేదు, చేసింది నాకు తెలీదు. ఈ బోనం ఎత్తుకో నాకు తెలియదు, ఈ జోక్కచ్చు నాకు తెలీదు. సో ఇవన్నీ నాకు కొత్త అనమాట. మా ఇంట్లో నేను ఉన్నప్పుడు ఇట్లా జోక్కి ఎవరాలి, మొత్తం మళ్ళీ సెకండ్ టైంగా మళ్ళీ చెప్తుంది ఇట్లా చెయ్యి భాగం కాకని. సో మా అత్తయ్య నాకు అన్నిసార్లు నేను అడిగి చెప్పించుకున్నా కదా. ఎట్ ద ఎండ్ మళ్ళీ మా రమ్య మా సొంతక్క వీళ్ళు నాకు చెప్తారు. మళ్ళీ మా అత్తయ్యకి నమ్మే నమ్మకం లేదు. మళ్ళీ నువ్వు అట్లా చెయ్యి, వాళ్ళు వచ్చేలోపే నేను అక్కడ బోనం వండి వస్తుంది అని కూడా అన్నది. సో తిరుపతి మళ్ళీ వచ్చి అత్తయ్యని తీసుకెళ్తుంది. సో వీడియో ఎలా అనిపించింది నాకు కమెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. ఐఎమ్ సో సారీ, నేను కమెంట్స్ కూడా రిప్లై ఇవ్వలే, ఎందుకో వెళ్తే బాగాలేనట్టు అనిపించింది. రితుగాడిని రెడీ చేశాను. ఓకే, ఇంకా నేను రెడీ అవ్వాలి. నేను అయితే రమ్య వాళ్ళతో నేను జోక్కి వెళ్తే శారీ కట్టుకుందాం అనుకున్నాను, కానీ నాకు తర్వాత అర్థమైంది బోల్డ్ అంత ఎండ కొడుతుందండి. ఈ ఎండకు నేను భరించలేను, శారీ కట్టుకొని ఏడికి నడవను లేను. సో ఆ ఫీలింగ్ నాకు ఆల్రెడీ వచ్చేసింది. ఇక నా పిల్లలు మగపిల్లలు ఎంత బేసికల్ పిల్లలందరూ కూడా 5 years లోపు వాళ్ళ తల్లి ఎట్లా వాళ్ళ కొట్టుకుందాం, వాళ్ళ చెయ్యి ఎట్లా ఇలా కొట్టుకుందాం అని వాళ్ళే సెల్ఫ్ హార్మ్ చేసుకోవడానికి బాగా ట్రై చేస్తారు. దాన్ని వాళ్ళ ఆట అంటారు. కానీ వాళ్ళకి సెల్ఫ్ హార్మ్ కాకుండా మనం చూసుకోవాలి, ఎందుకంటే అది మన ప్రోడక్ట్. వాళ్ళు సేఫ్గా ఉండాలి. ఏమంటారు తేజు వాడేమో ఇంకా లేస్తలేడు. తేజు నాలాగా పొద్దున ఎవరైనా లేపకుంటే వాడు డే అంతా వన్నామంటాడు. నన్ను ఎవరు లేపకుండా నేను 12-1 లేస్తా, అంత ఎర్లీగా లేవలేను. సో పిల్లల స్కూల్ ఉంటే తప్ప నేను పొద్దున్న లేచేదాన్నే కాదు. తర్వాత ఈ శారీ కట్టుకుందాం అనుకున్నా. ఈ శారీ మనం
హైదరాబాద్లో మన ఇంటికి వచ్చినాక ఫస్ట్ వినాయక చవితి కట్టుకున్న చీర ఇక్కడే ఉండిపోయింది. కుబేర పట్టు శారీ అంటారు. మస్తు వేషాలు వేసినా కానీ ఎండ బాగా కొట్టి ఉడకపోతుంది కాబట్టి మళ్ళీ డ్రెస్ వేసుకున్నా. ఫైనల్గా డ్రెస్ వేసుకున్న ఈ డ్రెస్ మీదకి ఈ చున్నీ ఉంటుంది. సో ఇది మనం అమ్మ వాళ్ళ ఊళ్ళో ఎట్లా తిన్నా పర్లేదు, మన అత్తగారి ఊళ్ళో పద్ధతి ఈజ్ మ్యాన్. యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. చున్నీ వేసుకోవాలి మనం. సో తర్వాత ఏంటంటే ఎండలో నువ్వు వద్దురా నేనే జోక్కి వెళ్తాను శేఖర్ అంటుంటే రుతుగాడు నేను ఇట్లా నెత్తికి ఖర్చు కట్టుకుంటా అన్నాడు. సో వీళ్ళు జోక్కి వెళ్తే ఎట్లా వెళ్తారో చూపిస్తాను. మా తిరుపతి అన్నకి పిల్లంటే బాగా ఇష్టం. ఎంత చిన్న పిల్లలైనా ఎత్తుకుంటారు. సో ఇలా డప్పులు కొట్టుకుంటూ ఫస్ట్ ఇది ఉందా పావనం అంటారు, దీన్ని మర్చిపోతా. పావనము ఈ చేతిలో నుంచి దండం అది పట్టుకొని ముందు రెడ్డిస్లలో 5 ఇళ్ళలో ఒకరింటికి వెళ్ళొస్తారు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అట్లా. సో ఇట్లాంటప్పుడు ఏముంటుంది, ఒకడేమో ఊర్లో ఈ స్టార్టింగ్ ఉంటుంది ఇల్లు, ఇంకోటిదేమో ఊర్లో ఆ స్టార్టింగ్ ఉంటుంది ఇల్లు. సో తర్వాత గౌడ్స్ ఇంట్లో కూడా 5 మెంబర్స్ ఇంట్లోకి పోయేస్తారు అనమాట. సో ఇప్పుడు సుధగోని శిఖరాల ఇంటి పేరు సుధగోని కదా. సో అందులో పెద్దోళ్ళు చిన్నోళ్ళు వేరే వేరే శాఖలు ఉంటాయి అంటుంది మా అత్తమ్మ. సో అట్లా ఆ 5 ఇళ్ళలో మన ఇంటికి కూడా ఒక 2 ఇళ్ళలో ఎవరింటికైనా పోవచ్చు అన్నట్టు ఏదో అన్నదండి. నాకు కరెక్ట్గా తెలుస్తలేదు, మీరు తప్పులు తీయకూడదు, నాకు తెలిసింది మీకు చెప్దాం అనుకున్నా. సో అట్లా మన ఇంటికి పోయి వాళ్ళు వస్తురండి అంతే ఓవరాల్గా. సో వాళ్ళు వస్తూ రాగానే నేను అక్కడ నీళ్ళు నింపి పెట్టుకున్నాను. సో ఇంతకుముందు ఏమంటారు కోదండమా సారీ ఇవన్నీ పట్టుకుని వస్తారు. సో ఈ అన్నయ్య వాళ్ళ కాళ్ళపైన నీళ్ళు పోసి మా ఆయన పట్టుకుంటాడు. సో ఈ దేవుడికి బొట్లు పెట్టి చేయాలన్నమాట మనం. సో ఇది రెడ్డిస్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మనము దేవుడికి చేసుకున్నా అన్నప్పుడు ఇట్లా తెచ్చుకోవాలి, ఇట్లా జోక్కి పోవాలి. ఆ తర్వాత దేవుడికి మనం అది చేసుకోవాలి, ఏంటిది బోనం చేసుకోవాలి. సో వచ్చిన వాళ్ళకి అందరికీ బొట్టు పెట్టుకున్నారు. సో అత్త ఏమనిందంటే వాళ్ళ దగ్గర ఉంటుంది బొట్టుది, సో దాంట్లోంచి పెట్టు బిడ్డ అన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బొట్టు పెట్టి 5 పిడికేళ్ళు చుట్టూ బియ్యం పోయాలన్నమాట. సో ఇదంతా నేను చేయడం ఫస్ట్ టైం, నాకు అంతా కొత్తగా ఉంది. సో పెట్టి ఇక్కడ కూర్చొని చూడండి, నన్ను రమ్య వాళ్ళు ఆడపడచ్చు మా దగ్గర వాళ్ళతో తిరిగి ఎండ ఒక రేంజ్లో కొడుతుంది. సో ఇట్లా బొట్లు పెట్టి వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టాలన్నమాట. సో అట్లా అందరికీ బొట్టు గంధం పెట్టినాక బియ్యం ఉంటాయి కదా, దేవుడి చుట్టూ 5 సార్లు వేసిన బియ్యం మళ్ళీ ఈ అన్నయ్య జోలా ఉంది కదా, సో దానిలో పెడతారు. ఈ బియ్యం మళ్ళీ వండుకుంటారేమో నాకు తెలియదు. సో ఇట్లా సో దాని మీదకి వెళ్ళి ఈ దేవుడి మీదకి వెళ్ళి ఒక 10 రూపాయలు తిప్పుకొచ్చి బయట డప్పు కొడతారు కదా వాళ్ళకి ఇవ్వాలి. అండ్ దీనిలో దేవుడి చుట్టూ బియ్యం పోసినాక మిగిలిన బియ్యం ఉంటాయి కదా అవి అన్నయ్య జోల్లో వేసి డబ్బులు కూడా వేయాలన్నమాట. సో దీని తర్వాత ఏం చేస్తున్నాను అనేది నేను అత్తయ్యని అడిగి మీకు డీటెయిల్గా రేపటి వీడియోలో మా అత్తయ్యని అడిగి మరి చెప్తాను వీటి గురించి డీటెయిల్స్ కావాలంటే. సో ఎలా అనిపించింది. సో ఇప్పుడు జోగు నుంచి వీళ్ళు ఇంటికి వెళ్ళాక నేను వీళ్ళతో వెళ్ళిపోతాను. వీళ్ళు ఇంటికి వెళ్ళాక రీచ్ అయినాక తిరుపతి రమ్మని నేను కూడా వెళ్తాను, ఎందుకంటే ఇక మనం పోచమ్మ తల్లికి బోనం తీసుకొస్తాం అనమాట. సో అదండి వీడియో ఎలా అనిపించింది కమెంట్లో చెప్పండి. గొంతు కొంచెం సెట్ అవ్వాలి, ఇంకా హైదరాబాద్ పోగానే గొంతు సంబంధించినవి చూపించుకుంటాను. నేను కలుస్తాను వరకు వీడియోలో. మా ఆయన మేము పోచమ్మ తల్లికి బోనం ఎత్తుకొని వచ్చినాక రావే అని చెప్పి అన్నాడు. ఈలోపు ట్యాప్ వస్తుంది. బై బై టాటా టేక్ కేర్. ఎప్పుడు వీడియోలో మళ్ళీ కలుద్దాం.